ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నా పేరు కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి నెల ఏకాదశి వస్తుంది కదా, ఈ మార్గశిరలో వచ్చే ఏకాదశికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఈ రోజుని మేమంతా ఎలా సద్వినియోగించుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. మార్గశిర మాసము చాలా ఉత్తమమైనటువంటి మాసం. అందులో ఏకాదశికి కూడా పరమ పవిత్రమైనటువంటి రోజుగా కేటాయించడం జరిగింది. ఈ ఏకాదశి పేరు ఉత్పత్తి ఏకాదశి అని దీనికి పేరు. ఉత్పత్తి ఏకాదశి అంటే జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటిది అని అర్థము, వంశ అభివృద్ధి కోరుకునేటటువంటిది అని అర్థము, పిల్లల ఎదుగుదలకు తోడ్పడేటటువంటి ఏకాదశి అని అర్థము, భవిష్యత్తు గురించి మంచి బాట వేసుకోవడానికి కూడా ఈ ఏకాదశి చాలా పరమ పవిత్రమైనదిగా జ్యోతిష శాస్త్రం తెలియజేయడం జరిగింది. అయితే ఉత్పత్తి ఏకాదశి అంటే అర్థం ఏంటి అంటే, జీవితంలో సంతానం లేనటువంటి వారు, లేదా జీవితంలో తమ వంశంలో పూర్తిగా అందరూ ఆడపిల్లలే ఉన్నారు, వంశం అక్కడితో అంతమైపోతుంది అని అనుకునేటటువంటి వారికి, మగ సంతానం కావాలి అని అనుకునేటటువంటి దానికి ఉత్పత్తి ఏకాదశి పెట్టింది పేరు. అలాగే జీవితంలో కొడుకులు కూతుళ్ళు ఉన్నటువంటి వారికి మంచి భవిష్యత్తు కావాలన్నా, జీవితంలో అభివృద్ధి కావాలన్నా ఇదిగో ఈ ఏకాదశిని ఎంచుకోవచ్చు. అలాగే జీవితంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఈ మూడు కూడా కావాలనుకుంటే ఈ తిథి చాలా పరమ పవిత్రమైనటువంటిదిగా మనం భావన చేసుకుంటాము. అయితే ఈ ఏకాదశి అనేటటువంటిది ఉత్పత్తి ఏకాదశి అంటే, ఉత్పత్తి అంటే అర్థం ఏంటంటే పెంచునటువంటిది అని అర్థం సంస్కృతంలో. అంటే ఏదైనా కూడా పెరిగేటటువంటిది ఉత్పత్తి అని అంటూ ఉంటాం మనము. అలాగే జీవితంలో మనం సంతాన ఉత్పత్తిని పెంచుకోవాలనుకున్నా, మన జీవితంలో మన పిల్లలు మంచి బాటలో నడవాలన్నా, అలాగే భవిష్యత్తులో మంచి కీర్తి ప్రతిష్టలు కావాలనుకున్న ఈ ఉత్పత్తి ఏకాదశి పెట్టినటువంటిది పేరు. ఏం చేయాలంటారు గురుగారు? ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి. అలాగే విష్ణుమూర్తి ఆరాధనతో పాటు ఉపవాస దీక్ష చేయాలి. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్షకు పెట్టినటువంటిది పేరు అని చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రతి నెల ఏకాదశి వస్తుంది. ఏ ఏకాదశికి ఆ ఏకాదశి చాలా ప్రత్యేకత. ఇక ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే ఇంకా పరమ ప్రత్యేకత. అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చిన ఏకాదశి కూడా పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటిది. సంవత్సరంలో మనకు నెలలో 2 ఏకాదశులు వస్తాయి, సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశులకు ఏ ఏకాదశి ఏ మాసంలో వచ్చింది, ఆ మాసం యొక్క ప్రత్యేకత ఆ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏ ఏకాదశికైనా సరే నెలలో ఆ ఒక్క రోజు ఉపవాస దీక్ష చేసినా కూడా పుణ్య ఫలితం చాలా అద్భుతంగా వస్తుంది. అంటే సైంటిఫిక్ రీజన్ గా కూడా మనకు 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది, కృష్ణపక్షంలో శుక్లపక్షంలో, అంటే పౌర్ణమికి ముందు అమావాస్యకు ముందు. ఈ ఏకాదశుల్లో రెండు కూడా చాలా పవిత్రమైనటువంటివి. అంటే 15 రోజులకు ఒకసారైనా సరే నీ జీవితంలో, నీ శరీరంలో ఏ ఆహారం తీసుకోకుండా ఉంటే గనక నీ జీవితంలో ఒక రోజుని ఆయుష్ని పెంచుకోవచ్చు. ఏకాదశి ఉపవాసం ఉండండి, ఏం తినకుండా ఉండండి అంటే పెద్దలు ఊరికేం చెప్పలేదు, వాళ్ళకి వెర్రి వాళ్ళకి చెప్పలేదు. చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి? నువ్వు 15 రోజుల పాటు తీసుకున్న ఏదైతే ఆహార పదార్థం నీ శరీరంలో ఉంటుందో, ఏదైతే అవి నీ శరీరంలో రోగాన్ని పెంచేటటువంటి ఉంటాయో ఆహార పదార్థాలు, అంటే మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం 15 రోజులు తీసుకున్న ఆహారం ఉంటుంది కదా, ఆ ఆహారము ఏదైతే తీసుకున్నా అది అంతా కూడా రోగాన్ని పెంచేటటువంటి, అంటే కొవ్వు పదార్థాలు ఉంటాయి, శరీరానికి ఫ్యాట్ చేసేటటువంటి పదార్థాలు లేదా శరీరానికి ఇబ్బంది పెట్టేటటువంటి పదార్థాలు మన శరీరం 15 రోజుల పాటు ఉంటాయట. ఆ 15 రోజుల పాటు ఉన్నటువంటి ఏదైతే ఆ కొవ్వు పదార్థాలు ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఆ కొవ్వు పదార్థాలను తగ్గిపోవడము, శరీరంలో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా నశించిపోవడము, మన శరీరంలో రుగ్మతలను దూరం చేసేటటువంటి అవకాశం. సైంటిఫిక్ రీజన్ గా ఇది, శాస్త్ర ప్రకారంగా సైంటిఫిక్ రీజన్. అంటే ఆ ఒక్కరోజు ఉపవాసం చేయడం వల్ల అన్ని రకాల రోగాలు నయమవుతాయని సైంటిఫిక్ రీజన్. శాస్త్రంలో ఏం చెప్పడం జరిగింది అని అంటే గనక పుణ్యము పురుషార్థము. అంటే నువ్వు ఒక రోజు ఉపవాసం ఈ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల భగవత్ అనుగ్రహాన్ని నువ్వు పొందవచ్చు. అలాగే నీ యొక్క శరీరంలో ఉన్న రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఆ రోజున ఉన్నటువంటి ఉపవాసానికి
భగవంతునితో నువ్వు అనేకం అవ్వచ్చు. మనకు ధర్మము, శాస్త్రము, ఉపవాసం కానీ, పూజాది క్రతువులు కానివ్వండి, యజ్ఞ యాగాదులు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు తెలియజేయడం జరిగింది, ఎందుకు చెప్పడం జరిగింది శాస్త్రం అంటే భగవంతుడితో మనము అనేకం కావాలి, భగవంతుడితో మనం కలవాలి, భగవంతుని యొక్క మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు అనుసరించాలి. ఒక్కసారి అనుసరించడం మొదలు పెట్టావా ఆ భగవంతుడు అదే మార్గం గుండా తీసుకుని వెళ్తాడు. ఒక నాస్తికుడు చూసాడనుకోండి, ఒక నాస్తికుడిని చూసి ఒక్కసారిగా భగవత్ తత్వంలోకి మారిపోయాడు అనుకోండి, చాలా మెరేకల్ అనిపిస్తుంది. ఏంటి దేవుని నమ్మడు, దయ్యాన్ని నమ్మడు, ఏ దాన్ని నమ్మడు, అలాంటి వ్యక్తి ఏంటి దేవాలయానికి వచ్చాడు, ఈ రకంగా దేవుని మొక్కుతున్నాడు అని చెప్పి మనకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక్కసారి భక్తి అనేటటువంటి మార్గంలో నువ్వు వెళ్ళావా భగవంతుడు నేను అమాంతం లాగేస్తాడు. ఒక ఇనుము అయస్కాంతాన్ని ఎలాగైతే లాగేస్తుందో ఆ రకంగా లాగేస్తూ ఉంటారు. అందుకే ఏకాదశి అనేటటువంటిది కూడా భగవంతుని యొక్క ప్రేరణ మీదుగా ఉపవాస దీక్ష చేయడం చాలా విషయం. ఆ రోజున ఏం లేదండి, మీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి అనుకుంటే, లేదు మీ జీవితంలో అంత ఆడపిల్లల సంతానం ఉండి మగ సంతానం లేదు అనుకుంటే ఈ ఏకాదశి చాలా ఉపయోగపడుతుంది. విష్ణుమూర్తి యొక్క పటాన్ని పెట్టుకోండి, దీపాలు వెలిగించుకోండి, 108 తులసీ దళాలు తీసుకోండి. 108 తులసీ దళాలు తీసుకొని ఆ 108 తులసీ దళాలను స్వామివారిని సమర్పిస్తుంది. ఒక్కొక్క నామం చెప్పుకోండి. స్వామివారి యొక్క అష్టోత్తర నామం ఉంటుంది. అష్టోత్తర నామం చెప్పుకుంటూ విష్ణవే నమః, జిష్ణవే నమః, మహావిష్ణవే నమః అనుకుంటూ ఒక్కొక్క నామంతో ఆ స్వామివారిని అర్చన చేయండి. దాని ద్వారా మీ జీవితము చాలా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. అలాగే మీ జీవితం ఉద్ధరింపబడుతుంది. భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ రకమైనటువంటి విధానం ఒక పద్ధతి. అలాగే ఈ ఏకాదశి ఉపవాస దీక్ష ఎలాగైనా చేయాలి. ఉపవాస దీక్ష కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, ఈ రోజు తిథి ప్రారంభం రాత్రి 12 అయింది అంటే చాలు ఉపవాస దీక్షను వదిలేస్తున్నారు. 3 పూటలా తినేటటువంటి భోజనం కూడా 12 దాటిందంటే కుంభాలు ముందర పెట్టుకుంటున్నారు, తినేస్తున్నారు. దాన్ని ఉపవాస దీక్ష ఎలా అంటారు? అనలేము. అలా చేసినా కూడా ప్రయోజనం పాపం రాదు, అలాగని ప్రయోజనం కూడా రాకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే ఈ రోజున సూర్యోదయం ఈ రోజు అయిందమ్మా, రేపు తెల్లవారుజామున సూర్యోదయం అయిన తర్వాత భగవత్ ఆరాధన అయిన తర్వాత, భగవంతుని దీపం పెట్టిన తర్వాత, పూజ చేసిన తర్వాత, పూలో పత్రో ఫలమో ఏదో ఒకటి భగవంతుని అర్పించిన తర్వాత అప్పుడు ఉపవాస దీక్షను వదిలేస్తే దానికి సంపూర్ణమైనటువంటి ఉపవాస దీక్ష అని చెప్పడం జరిగింది శాస్త్రంలో. దీక్ష ఎలా చేయాలి గురుగారు? అంటే ఆ రోజు ఈ రోజు ఇప్పుడు ఏకాదశి ఉంది. ఈ ఏకాదశి ఎలా వినియోగించడం? విష్ణుమూర్తిని ఆరాధించడం, దీపం వెలిగించడం, తులసీ దళాలతో అర్చించడం ఒక పద్ధతి. నైవేద్యం పెట్టాలి? విష్ణుమూర్తికి ఇష్టమైన పరమాన్నం పెట్టవచ్చు, పాయసం పెట్టవచ్చు, చక్కెర పొంగలి పెట్టవచ్చు. విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఈ పాలతో చేసినటువంటి రవ్వ కేసరి ఉంటుంది, అది పెట్టవచ్చు. లేదంటే మనం ఇంట్లో చేసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఏదో ఒక ఆహార అన్నం కాకుండా వేరే ఏ పదార్థం పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే ఏకాదశి మనం ఎలాగైతే ఉపవాసం ఉంటామో అలాగే భగవంతునికి అన్నం కూడా పెట్టడానికి నిషిద్ధము అని శాస్త్రము. ఎందుకంటే మనం కూడా తినం కాబట్టి భగవంతునికి కూడా అది ఎక్కియడానికి పనికిరాదు. కాబట్టి ఆ రోజున ఏదైతే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఉపవాసం ఉన్నా కూడా, అంటే ఏకాదశి సమయంలో, మిగతా రోజుల్లో అవసరం లేదు. ఎందుకంటే మిగతా రోజుల్లో దేవుడికి, ఇప్పుడు మా ఇంటి దేవుడి పేరు మీద శనివారం ఉపవాసం ఉంటాము, శనివారం నేను భోజనం చేయనని చెప్పేసి భగవంతుడు భోజనం పెట్టాడు. ఏకాదశి తిథులలో ఏకాదశి అనేటటువంటిది ఈ యొక్క భోజనం చేయడానికి నిషిద్ధమైనటువంటి సమయం. దానికి కూడా చాలా కథ ఉంది. విష్ణుమూర్తి యొక్క భుజాల నుండి 2 రాక్షసులు వచ్చేసి, ఆ రాక్షసులు స్థానం లేకపోతే, భూలోకంలో ఎక్కడ స్థానం లేకపోతే మీరు అన్నంలో కొలువై ఉండండి అని చెప్పేసి అన్నారట. అన్నంలో కొలువై ఉండి ఏకాదశి రోజున ఎవరైతే అన్నం తింటారో వాళ్ళ యొక్క కడుపులో నివాసం ఉండి వాళ్ళను అనేకాల రోగాల పాలు చేయండి అని చెప్పేసి అప్పట్లో ఆ యొక్క పురాణ గాథలో చెప్పడం జరిగింది. కానీ ఇది ఎవరు నమ్మరు కూడా. ఏంటి రాక్షసులు ఏంటి అన్నంలో ఉండడం, కడుపులో ఉండడం ఏంటి అని చెప్పి చాలా మంది కాబట్టి అలా పురాణ గాథ ఒకటి ఉంది, చెప్పినా కూడా కొంతమంది విశ్వసిస్తారు, కొంతమంది విశ్వసిస్తారు, తెలిసిన వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఏకాదశి రోజు మాత్రం అన్నం నిషిద్ధం అని చెప్పడం జరిగింది. కాబట్టి అన్నం పెట్టకుండా ఏదో పదార్థం పెట్టచ్చు. మామూలు రోజుల్లో అయితే అట్లీస్ట్ చుక్కను చూసిన తర్వాత భోజనం చేస్తారు. అవునవును. అది కూడా చేయొద్దు ఆ రోజు. ఇప్పుడు నిజంగా ఏంటి అంటే ఉపవాస దీక్షకు ఏకభుక్తం కూడా పనికి రాదు. మనం ఎలా ఉండాలి అంటే గనక కేవలం పాలు అంటే సాత్వికమైనటువంటి, అది శరీరం నిలబడడానికి మాత్రము ఉపవాస దీక్ష చేయాలి తప్ప, మనము ఏకభుక్తం భోజనం చేసాం, కడుపు నిండా భోజనం చేసాం అనుకోండి, ఏమవుతుంది, మనకు దాదాపుగా 6 గంటలు కానీ 7 గంటలు కానీ ఆకలే కాదు. మళ్ళీ మనం ఏం చేస్తాము, ఒక పూట భోజనం చేసాం కదా, ఇక పాలు పళ్ళు అన్నీ తీసుకుందాం అనుకోండి, ఇక ఇంకెక్కడ ఆకలి అవుతుంది. ఇక ఉపవాస దీక్షకు పేరేంటి చెప్పండి?
కాబట్టి ఉపవాస దీక్ష అనేది కడుపు ఖాళీగా ఉంచుకోవడము. అది ఖాళీగా ఉంచుకొని నువ్వు ఏం చెయ్యాలి, కేవలం పాలు పళ్ళు, అది కూడా కొద్దిగా స్వల్పంగా తీసుకోవాలి తప్ప, నేను లీటర్ పాలు తాగి ఒక డజన్ అరటిపళ్ళు తిన్నాను అనుకోండి, ఇంకేం ఆకలి అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఉపవాస దీక్ష శరీరం నిలబడడానికి, శరీరంలో శక్తికి అవసరమైనటువంటి శక్తి కోసం ఉపవాస దీక్ష చేయాలి తప్ప, నేను పాలు పళ్ళు, ఇక ఉపవాస ఏకాదశి వచ్చింది కదా, పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అన్ని తీసుకుంటే ఇక శరీరం కాస్త అలసట చెందిపోయి ఆ తీసుకున్న పదార్థాలు కూడా విషపూరితంగా నిండిపోయి శరీరంలో అనేక రోగాల పాలవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉపవాస దీక్ష స్వల్పంగా మనం పాలు పళ్ళు తీసుకోవడం, అన్నం అసలే మానేసేయాలి, ఏకభుక్తం కూడా చేయకూడదని శాస్త్రవచనం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలమానం ప్రకారం శరీరంలో రోగాలు, శరీరంలో అల్సరు, బీపీ, షుగరు ఇవన్నీ కూడా అటాక్ అయ్యబట్టి ఆ ఒక్క సమయం కూడా తీసుకోకపోతే శరీరం నిలబడడమే కష్టమైపోతుంది. కాబట్టి ఒక పూట భోజనం, అది ఎవరైతే అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే నిజంగా బీపీ షుగర్లు పెద్దవాళ్ళు, ఒక వయసు మళ్ళీ ఒక 50-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు, అలాంటి వారికి ఇలాంటివి అవసరం. శరీరం దృఢంగా ఉండి, ఆయుష్ ఉండి, శరీరము యొక్క వయస్సు ఉండి నువ్వు ఉపవాసం ఉండకపోతే అది నీ జీవితంలో ఫలితం ఇవ్వదు. కనుక ఈ రకమైన ఉపవాస దీక్షను ఆచరణ చేసుకోవాలి. విష్ణుమూర్తిని నేను చెప్పినటువంటి విధంగా తులసి దళాలతో అర్చించడము, సాయంకాలం అయింది, ప్రదోషకాలం అయ్యింది అంటే విష్ణుమూర్తి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి, అంటే కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చుండి విష్ణుమూర్తి యొక్క ధ్యానం చేసుకోవడము, ఇది చాలా విశేషము. వీలైతే ఆ రోజున ఏకాదశి రోజు రావి వృక్షం ఉంటుంది కదా, ఆ రావి వృక్షానికి 11 ప్రదక్షిణలు చేయడం, స్త్రీ పురుష భేదం లేదు, ఎవరైనా ప్రదక్షిణ చేయదు. ఎందుకంటే ఏకాదశి రోజున ఎవరైతే రావి వృక్షానికి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ జీవితంలో ఐశ్వర్యవంతులవుతారట, డబ్బుకి కొదవ ఉండదట, డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు నిర్దేశిస్తుందట. కాబట్టి అశ్వత్థ వృక్షం విష్ణుమూర్తి యొక్క వృక్షము. కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క వృక్షానికి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఈతి బాధలు, కలియుగ బాధలు అన్నీ కూడా తొలగిపోవడానికి, నశింపజేయడానికి ఆ యొక్క మార్గం కూడా ఒకటి మనకు తంత్రశాస్త్ర విధానంలో చెప్పడం జరిగింది. అందుకే ఇది చాలా విశేషమైనటువంటి ముహూర్తం అమ్మ. గురుగారు, లాస్ట్ లో మనం తప్పకుండా పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉందా? విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానివ్వండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం. ఇప్పుడు మంత్రము అన్నదానికి అర్థం ఏంటి అంటే కనుక, ఎవరైతే మనము చేయలేనటువంటి వాళ్ళ పరిస్థితుల్లో ఉంటామో, లేదు సమయం ఉండి కూడా చేయకుండా కాలాన్ని వృధా చేస్తారో, అలాంటి వారికి మంత్రం చెప్పినా, తంత్రం చెప్పినా, ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. కాకపోతే మీరు మీ యొక్క ఇంట్లో ఒక 5 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఆ సమయంలో విష్ణు సహస్రనామం కానివ్వండి, విష్ణు అష్టోత్తరం చదువుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. లేదా కృష్ణుడికి సంబంధించినటువంటి మంత్రము, యత్ర కృష్ణేశ్వరో దేవో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి తిర్మతిర్మమ అనేటటువంటి మంత్రం చదువుకోవచ్చు. తద్వారా భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. లేదు అని అనుకుంటే కనుక అందరికీ ఇష్టమైనటువంటి మంత్రము, ఈ ఒక్క మంత్రం చదవడం ద్వారా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అంతా చదివినటువంటి పుణ్యం కలుగుతుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనేటటువంటి మంత్రాన్ని చదువుకున్న విష్ణు సహస్రనామాలు మొత్తం చదివినటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే సమయం లేనటువంటి వారు, సమయం ఉంటే గనక ఇది మొత్తం చదువుకునే ప్రయత్నం చేయండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.